కొన్ని పాయింట్స్ చూస్తేనంటే ఆస్తిక దర్శనాలు ప్రవక్తకులు ఎవరు అని అంటే సాంఖ్యాన్ని కపిల మహర్షి చెప్పాడు, యోగం పతంజలి మహర్షి, న్యాయం గౌతమ లేక అక్షపాదుడు అని అంటారు, అక్షపాద గౌతముడు అని అంటారు, వైశేషం కణాదుడు, పూర్వమీమాంస జైమిని చెప్పారు, ఉత్తర మీమాంస బాదరాయణుడు అంటే ఉత్తర మీమాంస అంటే వ్యాస మహర్షి చెప్పినటువంటిది, బాదరాయణుడు అంటే వ్యాసుడే. ఇది బ్రహ్మసూత్రాలు అన్నమాట ఉత్తర మీమాంస అనేది. సో ఈ నాలుగు, ఈ పూర్వమీమాంస ఉత్తర మీమాంస అనే దాంట్లో పూర్వమీమాంస ఏమో అంతా కూడా కర్మకాండకు సంబంధించినది ఉంటుంది. అంటే మనకి వేదంలో చెప్పినటువంటి వేదవాక్యాలకి అర్థం చేసేటటువంటి తర్కం అన్నమాట ఇది మీమాంస. ఉత్తర మీమాంస అంటే జ్ఞానకాండం ఉంటుంది, ఇందులో జ్ఞానాన్ని గురించినటువంటిది ఇందులో రాశారు అన్నమాట. న్యాయం వైశేషికం ఈ రెండు పదార్థ విజ్ఞానాన్ని గురించి ఉంటాయి. సాంఖ్యం యోగం అనేది అసలు సాంఖ్యం సృష్టి ఆది ఎలా జరిగింది అనేది చెప్తారు. యోగము అనేది ఇందులో చెప్పిన పద్ధతుల ప్రకారం ఆ మోక్షాన్ని సాధించడం ఎలాగా, ప్రకృతి పురుష వివేక జ్ఞానం సాధించడం ఎలాగా అనేది యోగంలో చెప్తారు. సో ఇవి మనం చదివేటటువంటివి. ఇందులో సాంఖ్యానికి చాలా ఇంపార్టెన్స్, ఎందుకంటే అసలు ప్రకృతి అనేది ఒక క్రియేషన్, ప్రకృతి అనేటటువంటిది ఇంట్రడ్యూస్ అయింది సాంఖ్యంలోనే. అది లేకుండా ప్రపంచంలో ఏ ఫిలాసఫీ కూడా లేదు, అన్నింటికీ బేస్ సాంఖ్యమే. అందుకని ఇది చాలా ముఖ్యమైనది. ఇది ముందు చదువుకుంటే మనకి చాలా వొకాబులరీ అలవాటు అయిపోతే మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. అంచేత సాంఖ్యాన్ని బ్రీఫ్ గా చదువుతూ మొదలు పెడదాం. నాస్తిక దర్శనం, చార్వాక, బౌద్ధ, జైన ఈ మూడు ఉన్నాయి. తర్వాత ఇవి ఎక్కువగా పరీక్షల్లో అడిగే క్వశ్చన్ ఆన్సర్స్ ఏముంటాయంటే, చూడండి, దర్శనాలు వాటి ప్రమాణ గ్రంథాలు ఉంటాం, ప్రామాణికంగా తీసుకుంటాం. ఒక్కొక్క గ్రంథాన్ని ప్రస్తుతం అవైలబుల్ వాటిల్లో దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. ఏది ఆ దర్శనంలో చెప్పిన సిద్ధాంతానికి. అందులో ప్రముఖ సిద్ధాంతాలు, వాదాలు ఏమిటి అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో తప్పకుండా ఒక ప్రశ్న వస్తుంది. ఇందులో దర్శనాలు సాంఖ్య దర్శనం, దీనికి మనకి ప్రమాణ గ్రంథం అంటే సాంఖ్య సూత్ర. ఇది కపిల మహర్షి రాసిన దాని పేరు సాంఖ్య సూత్ర. అన్ని చూడండి మీరు, అన్ని సూత్రము అనే ఉంటాయి. మనము సూత్ర జ్ఞానం అంటే ఏమిటి, సూత్ర విజ్ఞానం మనం వరుసగా చదువుకుని వచ్చేప్పుడు వేదాలు, వేదాలు, వేదాంగాలు, దర్శనాలు, పురాణాలు అంటే శాస్త్ర విజ్ఞానం అన్నప్పుడు శాస్త్ర విజ్ఞానం అంటే ఏమిటి అని అడిగారుగా, చూడండి సాంఖ్య సూత్ర ఇవన్నీ కూడా అసూత్ర విజ్ఞానం, శాస్త్ర కాదు, సూత్ర విజ్ఞానం. సాంఖ్య సూత్ర, యోగ సూత్ర, న్యాయ సూత్ర, వైశేష సూత్ర, మీమాంస సూత్ర, బ్రహ్మసూత్ర, అన్ని సూత్రాలనే ఉంటాయి అన్నమాట. ఇదే సూత్ర జ్ఞానము, సూత్ర అధ్యయనం అంటే ఇవే అనమాట. సో సాంఖ్యానికి మూల గ్రంథం సాంఖ్య సూత్రం. ఇది రాసింది పైన మనం చదువుకున్నాం కపిల మహర్షి. దీనిలో చెప్పిన వాదం ఏమిటంటే సత్కార్యవాదము, పరిణామవాదము అని అంటాం. ఈ రెండు ముఖ్యమైనటువంటి వాదాలు ఇందులో చెప్పినవి. సత్కార్యవాదము అని అంటే ఇక్కడ సత్ అంటే సత్యమైనటువంటిది, అంటే దానికి లేకపోవడం అనేది లేదు, అది ఎప్పటికీ ఉన్నది అని అర్థం అనమాట. అది సత్ అనేటటువంటిది. సత్కార్యవాదము అని అంటే, కార్యము అని అంటే మనకి కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కార్యం, సృష్టి కార్యము అని అంటాం. మనకి కనిపిస్తున్నదల్లా సృష్టింపబడింది. ఈ సత్కార్యవాదం చెప్పేది ఏమిటంటే ఈ సృష్టి కనపడేటటువంటిది అంతా కూడా, సృష్టింపబడేదంతా కూడా ఉన్నదే గాని కొత్తదేది సృష్టింపబడటం లేదు అని చెప్పడానికి సత్కార్యవాదం అని అంటాం. పరిణామవాదం అని అంటే మరి ఈ సృష్టి ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఉన్న దానిలో నుంచే సృష్టి జరిగి మనకి ఒక కార్యం కనపడుతుంది, ఒక వస్తువు గోచరం అవుతుంది మనకి. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే దానికి ఒక పరిణామాన్ని సూచించారు. ఎలా పరిణామం అనేది సాంఖ్య శాస్త్రంలో మనం చదువుతాం ఇప్పుడు. ఆ దానికని దీన్ని పరిణామవాదము అన్నారంటే ఇట్స్ ఎన్ ఎవల్యూషన్ థియరీ, అంతేగాని క్రియేషన్ అనేటటువంటిది సంకల్పం మాత్రంగా జరిగేది కాదు. ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ బై ఎవల్యూషన్ అని చెప్పారు. పరిణామవాదం. ఈ రెండు వాదాలు సాంఖ్యం, ఇవి ఇస్తూ ఉంటాడు. సాంఖ్యం ఏ వాదము అని అడిగి వాడు ఇలాగా ఇస్తాడు. పరిణామవాదము, శేశ్వరవాదము, సత్కార్యవాదము, పరమాణువాదము, అపూర్వవాదం ఇట్లా ఇచ్చారనుకోండి, మీరు సత్కార్యవాదం కానీ పరిణామవాదం కానీ ఏదన్నా ఉంటే అది రాయాలి. తర్వాత యోగం. యోగం అంటే సాంఖ్యానికి బేస్ అయినటువంటిదే. ఇది ప్రాక్టికల్ గా సాధన చేసేటటువంటిది. ఇది దీనికి సంబంధించినదే కనుక దీన్ని సత్కార్యవాదం అని అంటాం. దీన్ని కూడా
ఇక్కడ పరిణామవాదము అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ అకాడమిక్స్ చెప్పాడు, థియరీ చెప్పాడు, ఏ విధమైన ఎవల్యూషన్ వల్ల ఈ సృష్టి ఏర్పాటు అయింది అన్న ఎవల్యూషన్ గురించి చెప్పాడు. కానీ పరిణామవాదం అన్నాము, ఇక్కడ దాన్ని సాధించడానికి చెప్పాము. సాధించడానికి మనకి ఒక ధ్యేయం ఒకటి కావాలి, ఒక టార్గెట్ ఒకటి ఉండాలి. కనుక ఇక్కడ ఈశ్వరుణ్ణి తీసుకొచ్చారు యోగంలో. ఈశ్వరుడు అనేటటువంటి తత్వం ఇక్కడ ఉండదు. మీకు సాంఖ్యంలో ఈశ్వరుణ్ణి యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈశ్వరుణ్ణి ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. ఎందుకంటే మనం ఒక టార్గెట్ లేనిదే మనకు ధ్యాస కుదరదు కనుక, ధ్యానం కుదరదు కనుక, అంటే దీన్ని శేశ్వరవాదము, ఈశ్వరవాదము, ఈశ్వరునితో కూడిన సత్కార్యవాదము యోగము అన్నమాట. ఇది మూడోది న్యాయము. దీనికి గ్రంథం న్యాయ సూత్రము. న్యాయాన్ని ఏమంటామంటే అసత్కార్యవాదము అని అంటాం మనం. అసత్కార్యవాదము అని అంటే ఏమిటంటే, సత్కార్యవాదము అంటే ఏమిటి చెప్తాం. ఉన్నదే ఇక్కడ మనకి సృష్టింపబడినట్లుగా పరిణామం చెంది కనపడుతుంది, అంతేగా లేనిదేది కొత్తగా సృష్టింపబడదు అని. కానీ ఇక్కడ అలా చెప్పకుండా అసత్కార్యవాదం అని అంటే ఇక్కడ ఉన్నది ఏమీ ఉండదు, ప్రకృతిలో లభించేటటువంటి పదార్థాల్లో నుంచే కార్యమంతా కూడా సృష్టింపబడుతుంది అని న్యాయ సూత్రం చెప్తుంది. దీన్ని పిఠరపాకవాదము అని కూడా అని అంటారు. పిఠరపాకవాదము అని అంటే ఈ రెండు చెప్తాను నేను మీకు. తర్వాత వైశేషికంలో దీనికి ప్రామాణిక గ్రంథం వైశేషిక సూత్రము. దీన్ని పరమాణువాదము అని అంటాము. ఇక్కడ ఎవల్యూషన్ అంటే ఆ వస్తువు ఎలా తయారవుతుంది అనే దానికి ఆయన సూక్ష్మమైనటువంటి అణువుల నుంచి తయారవుతుంది. అన్నింటిలోంటి సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుని పరమాణువు అని అంటాము. ఐటమ్ అనమాట. దాన్నే కణము అని అన్నారు ఆయన. అందుకనే ఆయనకి కణాదుడు అని పేరు వచ్చింది. కణాల గురించి చెప్పాడు కనుక ఆ కణాలే ఒకదానికి కూడుకుని పదార్థం కింద తయారవుతాయి. అంటే పరమాణువు నుంచి పదార్థం ఏర్పడుతుంది అనేది నేను పరమాణువాదం అని చెప్పారు. ఈ పీలుపాకవాదం, పిఠరపాకవాదం అన్ని కూడా పేర్లు ఉన్నాయి వీటికి. దీన్ని పీలుపాకవాదం అని ఎందుకన్నారంటే ఈ పరమాణువులు ద్వారా పదార్థం ఏర్పడుతుంది. మార్పులు మరి పరిణామం జరుగుతూ ఉంటే మార్పులు జరుగుతున్నాయి కదా. ఈ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే ఈ మార్పులు పరమాణువుల్లో మార్పులు జరుగుతున్నాయి. అణువుల్లో జరిగిన మార్పులే అణువులన్నీ కూడినందువల్ల ఆ మార్పు అంతా ఒకటిగా కలిసి మనకి పదార్థం మార్పు చెందినట్టుగా కనిపిస్తుంది. కానీ మార్పు చెందేది అణువుల నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పేదాన్ని పీలుపాకవాదము అని అంటాం. పిఠరపాకవాదము అని అంటే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు పదార్థంగానే మార్పు చెందుతుంది. ఎందుకంటే వీళ్ళు పరమాణువు గురించి చెప్పలేదు. వీళ్ళు ప్రకృతిలో ఉండే వస్తువులతో పదార్థం తయారవుతుంది, పదార్థాల్లో మార్పులు వచ్చాయంటే ఆ పదార్థంలోనే వచ్చింది అని వాళ్ళు చెప్పారు. కానీ ఆ పదార్థం పరమాణువులతో తయారవుతుంది, మార్పు అనేది పరమాణువుల్లో కలిగి అది పదార్థంలో కనపడుతుంది అని చెప్పారు. దీన్ని పీలుపాకవాదం అని అన్నారు. లేదు, పదార్థంలోనే మార్పు జరుగుతుంది అని చెప్పేది పిఠరపాకవాదము అని అన్నారు వీటిని. సో మీకు తప్పకుండా వీడు ఒక్కొక్కసారి వాదాలు మ్యాచింగ్ కింద కూడా మీకు ఇస్తూ ఉంటాడు క్వశ్చన్. ఇక్కడేమో దర్శనాలు, ఇక్కడ వాదాలు, దాన్ని మ్యాచింగ్ చెయ్యాలి అనమాట. అప్పుడు మీకు పిఠరపాకవాదం, పీలుపాకవాదం గుర్తు రాదు. వైశేషికం వాళ్ళది పీలుపాకవాదము, న్యాయం వాళ్ళది పిఠరపాకవాదము. అది తర్వాత పూర్వమీమాంస, అపూర్వవాదము అని అంటాం. అంటే అపూర్వవాదం అంటే ముందు లేనటువంటిది. అంటే వేదాలే ఆది కదా మనకి. వేదాల ముందుంటూ ఇంకా మనం ఊహించను కూడా ఊహించలేం కదా. అంచేత వేదాల్లో ఉండేది కూడా అపూర్వవాదము. అంతకు ముందేది చెప్పబడినటువంటిది చెప్పబడింది అనేది అపూర్వవాదము. తర్వాత ఉత్తర మీమాంస అని అంటే ఏమిటంటే ఇందులో జ్ఞానాన్ని గురించి చెప్పేటటువంటి జ్ఞానకాండ. జ్ఞానం అంటే ఏమిటి అనేది మనకి, జ్ఞానము అంటే పరమాత్మ బ్రహ్మ, అది ఏమిటి అనేది వివర్తవాదము, మాయావాదము. జ్ఞానం ఏమిటంటే చెప్పేది సత్యము బ్రహ్మ, మనం కనిపిస్తున్నంతా కూడా మాయ. అంచేత దాన్ని మాయావాదము అని అన్నారు, లేదు వివర్తవాదము అని అన్నారు. దీన్నే మాయా అని అన్నారు. ఈ మాయనే సాంఖ్యంలో ప్రకృతి అని చెప్పుకోవచ్చు మనము. వివర్తవాదము అంటే మనం లేనిది ఉన్నట్లుగా భావించుకొని మనం ఒక భ్రమలో ఉన్నాము అనేది వివర్తవాదము. అంటే భ్రామిక వాదము అనేది వివర్తవాదము అన్నమాట. తర్వాత ఇంకా దర్శనాల్లో
గురువు గారు, చెప్పండి ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఇందాక దీనిలో పైన ఆ, పరమాణువాదం ఏదో అనుకున్నాం కదా వైశేషికంలో. అది నేను ఇవాళ రోజున సైన్స్ లో చదివే అటామిక్ థియరీ రెండు ఒకటే అంటారా? అది వేరే అది అటామిక్ థియరీ అంటే కాన్సెప్ట్ అదే. యాక్చువల్ గా అటామిక్ థియరీకి బేసిస్ కాన్సెప్ట్. వైశేషమే. అయితే ఇక్కడ పరమాణు అనేది అటామిక్, మన అటామిక్ ఫిజిక్స్ ఏదైతే మనకి అటామిక్ ఫిజిక్స్ వరకే వైశేషికం ఉంది ఇక్కడ చెప్పేది. అండ్ బియాండ్ ఆటమ్ వీళ్ళు ఇంకా వెళ్ళలేదు. వైశేషికంలో మీకు సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు అటువంటివి. అంటే వీళ్ళ దృష్టిలో వైశేషిక నాటికి ఆయన చెప్పిన వాదనలో ఆయననే పరమాణువు అంటే ఈ రోజున మనం సైన్స్ లో ఆటమ్ అనేటటువంటిది. అంటే అప్పటికి ఆటమ్ అనేది ఇంకా ఇండివిజిబుల్ అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇప్పుడు అది చాలా అడ్వాన్స్ అయిపోయింది కదా. అడ్వాన్స్ ఆటమ్ డివిజిబుల్ అడ్వాన్స్ అయిపోయింది. న్యూక్లియస్, న్యూట్రాన్స్, కాన్సెప్ట్ ప్రోటాన్స్, వైజ్ సేమ్. కాన్సెప్ట్ వైజ్ సేమ్. కాన్సెప్ట్ సేమే. అసలు ఇక్కడి నుంచే వచ్చింది. వైశేషికంలో ఉన్నటువంటి అటామిక్ థియరీని బేసిస్ గా తీసుకునే మనకి అటామిక్ ఫిజిక్స్ ప్రారంభమైంది. ఆ సైంటిస్టులే ఓకే. చెప్పారు ఆ మాట. అందులో ఓహో, ఏం ఓకే. అనుమానం లేదు. సో అటామిక్ ఫిజిక్స్ లో ఆటమ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకే ఉంది వైశేషికం. బియాండ్ అటామిక్ ఫిజిక్స్ వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు సబ్ అటామిక్ ఓకే. ఫిజిక్స్, దాన్ని పార్టికల్ ఫిజిక్స్ అని అంటాం ఇప్పుడు మనం. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ పార్టికల్ ఫిజిక్స్. చాలా అడ్వాన్స్ అయిపోయాం. అది దర్శనాల్లో మనం ముఖ్యంగా అడిగేది ఏ దర్శనంలో ఏ ఏ ప్రమాణాలు అంగీకరించబడినాయి అంటే ఏ ఏ దర్శనాలు. ప్రమాణం అంటే ఏమిటి? ఆ దర్శనంలో దర్శనం అంటే ఒక సిద్ధాంతాన్ని చెప్పారు వాళ్ళు. ఆ చెప్పిన సిద్ధాంతాన్ని నిరూపణ చేయడానికి ఒక మెజర్ ఉండాలి. అది ప్రమాణం అంటే. సో వీళ్ళు ఏ ఏ మెజర్స్ ను చూపించారో, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని వాళ్ళు నిరూపణ చేయటానికి ఏ ఏ ప్రమాణాలని వాళ్ళు ఉపయోగించారు అన్నప్పుడు అసలు మొత్తంగా మనకి ఉన్న ప్రమాణాలు ఎన్ని అని అంటే 8 ప్రమాణాలు. కాకపోతే అందులో పాపులర్ గా ఉండేవి 6 ప్రమాణాలు మాత్రమే వేదాంతం తీసుకుంది. స్పిరిచువల్ స్టడీస్ లో 6 ప్రమాణాలు తీసుకున్నారు. ఈ 6 ప్రమాణాలు కూడా అన్ని దర్శనాల్లోనూ 6 ప్రమాణాలు అంగీకరించలేదు. కొన్ని దర్శనాలు కొన్ని ప్రమాణాలను అంగీకరించాయి. ఆ ప్రమాణానికి అనుసరించి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని నిరూపణ చేసి చూపించారు. ఇది ఇంకా ఇందులో ఒక్కొక్క దాంట్లో తత్వాలు లేక పదార్థాలను కూడా అనుకోవచ్చు. ఇప్పుడు సృష్టి అంటే పదార్థమే కదా. ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చింది? తత్వం నుంచే. మూలం మనకి ఎప్పటికీ తెలియదు కనుక అంటే తత్వాలు గాని పదార్థాలు గాని అని అనుకోవచ్చును మనం. ఏ ఏ సిద్ధాంతంలో ఎన్ని పదార్థాలు లేక తత్వాల గురించి వివరణ చేశారు అనేది, ఇవన్నీ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏది ఏ ఏ దర్శనం, ఏ వాదము, ఏ దర్శనం ఆది ఎవరు, దాని ప్రవక్తకాచార్యులు ఎవరు, తర్వాత ఏ ఏ దర్శనం ఏ ఏ ప్రమాణాలను అంగీకరించి ప్రమాణానుసారంగా వాళ్ళు నిరూపణ చేసి చూపించారు వాళ్ళ సిద్ధాంతాలని, అలాగే ఏ ఏ దర్శనం ఏ ఏ పదార్థాలు లేక తత్వాల్ని వర్ణించి చెప్పి వాళ్ళ సిద్ధాంతాన్ని ముందు పెట్టింది అనేది, ఇవన్నీ ఇంపార్టెంట్. సాంఖ్యం 3 ప్రమాణాలని అంగీకరించింది. అవి మనకి 6 ప్రమాణాలు ఏమిటి అని చెప్పుకుంటే ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి. చాలాసార్లు చెప్పుకున్నాం కానీ వీటిని వివరించాను నేను ఎక్కువగాను. ఈ 6 ప్రమాణాల్లో సాంఖ్యం 3 ప్రమాణాలని అంగీకరించింది. అవి ఏమిటంటే ప్రత్యక్షం, అనుమానం, శబ్దం. శబ్దము అంటే వేదవాక్యం. శబ్దము అంటేనే వేదము అని అర్థం అన్నమాట. వేదంలో చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ప్రమాణంగా తీసుకున్నారు. మళ్ళీ వేదంలో చెప్పిన దాని నిరూపణ ఏమిటి అని అడగకూడదు. అంతే. మీకు నమ్మకం ఉంటేనే మీరు ఈ ఆస్తికులు అన్నమాట. మీరు ఆస్తికులు అంటే వేద ప్రమాణాన్ని నమ్మేవాళ్ళు కనుక వేదంలో చెప్పినది ప్రమాణంగా అంగీకరించేటట్టుది మీరు ఆస్తికులు. అప్పుడే ఇవన్నీ మీకు వర్తిస్తాయి. లేకపోతే మీరు చదవక్కర్లేదు. వేదంలో చెప్పిన దానికి ప్రమాణం ఏమిటి, అది ఎవడు చెప్పాడు అనే ప్రశ్నలు వేదలుచుకుంటే ఇది మీరు చదవక్కర్లేదు. అంతే చెప్పారు అందులో. కనుక శబ్దము అనేది వేదంలో చెప్పినది అదే ప్రమాణం. అందులో ఏం చెప్పబడిందో అదే ప్రమాణం. లేదు వేదం మనం చూసుకొని ప్రమాణాన్ని నిర్ధారించుకోలేం కనుక వేదం చదివిన మహానుభావులు ఎవరైనా కానీ దాన్ని వివరించి చెబితే దాన్ని కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చును అన్నమాటది. దాన్ని కూడా శబ్దము అని అంటాం మనం. ఆప్త శబ్దము, ఆప్త వాక్యము అని అంటాం. ఆప్త వాక్యాన్ని ఆప్తుడు అని అంటే వేద పఠనం క్షుణ్ణంగా తెలిసినవాడు, చేసినవాడు అని అర్థం అన్నమాట.
శబ్ద జ్ఞానం కలిగిన వాడు. ఆయన చెప్పేదాన్ని ఆప్తవాక్యము అంటాం. దాన్ని కూడా ప్రమాణం చేసుకోవచ్చు. శబ్దము లేక ఆప్తవాక్యము ఆ రెండు ఒకటే. సో ఈ సాంఖ్యము యోగము ఒకటే కనుక సాంఖ్యంలో ఉన్న 3 ప్రమాణాలే ఇక్కడ కూడా ఉన్నాయి. సాంఖ్యంలో ఉన్న మూడు ప్రమాణాలు ఉంటే తత్వాలు ఎన్ని చెప్పారు అంటే 25 తత్వాలు చెప్పారు. ఇక్కడ 25 పదార్థాలు. ఇక్కడ వరకు మనం ఈ 25 అనే నెంబర్ మనకి క్వశ్చన్ గా వస్తే తెలియడం కోసమే ఇవి ఏమిటి అనేది మనం చదువుకున్నప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకసారి చెప్పడం అనవసరం, టైం వేస్ట్ అవుతుంది కనుక 25 తత్వాలు చెప్పారు. యోగంలోకి వచ్చేటప్పటికి సాంఖ్యం యోగం ఒకటే అన్నాం కనుక సాంఖ్యాన్ని అనుసరించి ఉన్నదే యోగం కనుక ఇందులో కూడా 25 తత్వాలే ప్లస్ దీన్ని శేశ్వరవాదము అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఈశ్వరుడు అనే తత్వాన్ని ఎక్స్ట్రాగా పెట్టాడు. అంటే ఇక్కడ మనకి ఒక టార్గెట్ కావాలి, మనకి ఒక ధ్యేయం లేకుండా ఎక్కడ పెడతాం మనం దృష్టిని. ఇది ఉండేది యోగము అంటేనే సాధన కదా, సాధించడం కదా మోక్ష సాధన. అంటే మనకు సాధన చేయడానికి ఒక ధ్యేయం ఉండాలిగా. అందుకని ఇక్కడ ఈశ్వరుని కూడా తీసుకున్నారు. అందుకనే దీన్ని శేశ్వరవాదం అని కూడా అన్నారు అన్నమాట. తర్వాత న్యాయ దర్శనంలో ఇది న్యాయ దర్శనం అక్షపాద గౌతములు రాసింది. ఇది చెప్పినది ఇది. ఇందులో 4 ప్రమాణాలు తీసుకున్నారు. ఇందులో ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ఈ మూడిటితో పాటు ఉపమానం అనే ప్రమాణాన్ని కూడా వీళ్ళు తీసుకున్నారు న్యాయంలో. ఈ న్యాయ దర్శనంలో పదార్థాలని 16 విధాలుగా విభజించి చూపించారు. ఇది తత్వాలు అనండి, పదార్థాలు అనివ్వండి. తత్వాలు ఎందుకంటామంటే మనం సృష్టిలో కోటాను కోట్ల పదార్థాలు చూస్తున్నాం. 16 ఏమిటి అంటే వీటన్నింటినీ కూడా ఈ 16లోనూ మనం క్లాసిఫై చేసి చూపించవచ్చు. అంచేత ఇక్కడ ఒక పదార్థం అంటే ఒక తత్వం, ఆ తత్వానికి చెందిన కోటాను కోట్ల విడివిడి పదార్థాలు ఉండొచ్చును. అందుకని వీటిని 16 తత్వాలు అనొచ్చు, లేదు 16 పదార్థాలు అనొచ్చు. తర్వాత వైశేషిక దర్శనంలో వీళ్ళు 2 ప్రమాణాలే తీసుకున్నారు. ఇప్పుడు న్యాయం వైశేషికం పదార్థ విజ్ఞానం గురించే చెప్తాయి. అంటే మనకి కనిపించేటటువంటి సృష్టి ఎలా వచ్చింది అనే దాని గురించి ఇవి చెప్తాయి. ఈ చెప్పినప్పుడు ఇవి ఏం ప్రమాణాలు తీసుకుంటే న్యాయం 4 ప్రమాణాలు తీసుకుంటే వైశేషికం 2 ప్రమాణాలే తీసుకుంది. ప్రత్యక్ష, అనుమానం మాత్రమే తీసుకుంది. వీళ్ళు వేదవాక్యాన్ని కూడా ప్రమాణంగా స్వీకరించలేదు. అది అంచేత వైశేషిక దర్శనం. ఈ వైశేషిక దర్శనం ప్రకారం పదార్థాలని 7 విధాలుగా చెప్పారు అన్నమాట. పూర్వ మీమాంస ఇక్కడే వచ్చాయన్నమాట. మొత్తం 6 ప్రమాణాలు వీళ్ళు తీసుకున్నారు అన్నమాట. 6 ప్రమాణాలు. ఉదాహరణకి మీకు ఇప్పుడు ఉపమానము అని అంటామండి. ఉపమానము అని అంటే ఏమిటండి? మనం ఏదో ఇంతకు ముందు చూసిన వస్తువుని పోల్చుకొని ఇది అదే అని గుర్తుపట్టడం, అంతే కదా. అనుమానం అంటే ఏమిటండి? అనుమానం అన్నా అదే కదా. ఇంతకు ముందున్న జ్ఞానాన్ని బట్టి ప్రస్తుతం ఉన్నదాన్ని గుర్తించడం, అదే కదా అనుమానం. అంచేత ఉపమానాన్ని మనం అనుమానంలో ఉన్నట్లుగానే భావించవచ్చును కదా, అది విడిగా ఎందుకు చెప్పాలి అని వాళ్ళ సిద్ధాంతం. అంతే. అందుకని యోగంలోకి వచ్చే మీకు న్యాయంలోకి వచ్చేప్పుడు తీసుకున్న ఉపమానం మీకు వైశేషికంలోకి వచ్చేటప్పుడు తీసేశారు. వీళ్ళిద్దరూ కూడా ఉపమానాన్ని చెప్పలేదు. ప్రత్యక్షం, అనుమానం సరిపోయింది. అనుమానంలోనే ఉపమానం ఉంది. అందులోనే యాక్చువల్గా అర్ధాపత్తి అనుప్రాప్తి కూడా వాటిలోనే వచ్చేస్తాయి, అనుమానంలోనే వచ్చేస్తాయి అవి అనే ఉద్దేశం అన్నమాట. తర్వాత ఇందులో అయితే పూర్వ మీమాంస గురించి చెప్పిన వాళ్ళు, అంటే ఈ మీమాంస శాస్త్రాన్ని వేదార్థాల గురించి, ఇది భాషా శాస్త్రం ఇంచుమించు, ఇది చెప్పిన వాళ్ళు 2 ఉన్నారనమాట. ఈయన భాట్ట మీమాంస, ప్రభాకర మీమాంస. అంటే భాట్ట అని అంటే భట్టు అనగానే ఆయన కుమారుల భట్టు అని అర్థమైన ఈయన మూలాచార్యుడు, ఈయన కుమారుల భట్టు అనే ఈయన. ఈ కుమారుల భట్టు శిష్యుడు ప్రభాకర భట్టు. ఈ కుమారుల భట్టు గారు చెప్పినటువంటి ఆయన వాదాన్ని భాట్ట మీమాంస అని అంటాం. ఆయన శిష్యుడు ప్రభాకర భట్టు చెప్పిన దాన్ని ప్రభాకర మీమాంస అని అంటాం. ఈ భాట్ట మీమాంసలో ఈయన 6 ప్రమాణాలని ఊతంగా తీసుకున్నారు. ప్రభాకర మీమాంసలో ఆయన 5 ప్రమాణాలే తీసుకున్నారు. సాంఖ్యకారికలు అంటే సాంఖ్య సూత్ర అనేది ప్రామాణిక గ్రంథం. అది కపిల మహర్షి చెప్పింది, అది అవైలబుల్ గా లేదు. దాని మీద బేస్ అయ్యి శిష్య పరంపరలో వచ్చిన ఈశ్వర కృష్ణ రాసిన సాంఖ్యకారిక అనే గ్రంథాన్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాము. దాన్నే సాంఖ్య దర్శనంగా పరిగణించుకొని మనం చదువుకుంటున్నాం. ఒక్కసారి సాంఖ్యకారిక చదువుకునేటప్పుడు ముఖ్యమైనటువంటి ఆచార్యుడు కపిల మహర్షి అండ్ ఆయన ప్రముఖ శిష్యులు, వాళ్ళకి ఒక నమస్కారం పెట్టుకున్నాం.
కపిలాయ మహామునయే మునయే శిష్యాయ తస్య చ అసురయే పంచశిఖాయ తథా ఈశ్వర కృష్ణాయై తే నమస్యామః అహం నమస్కరోమి అని మనం ఒక్కసారి కపిల భగవానుడు అని కూడా అంటాం. మనం ఆయనకి ఒక నమస్కారం పెట్టుకొని ఇప్పుడు మనం గబగబా చదువుకోవడానికి పెడదాం. మనం ఇందులో మొట్టమొదటిది దుఃఖత్రయాభిగత జిజ్ఞాస తదపఘాతకే హేతౌ దృష్టే సాపార్థ చేన్నైకాంతాత్యంతో అభావాత్ అని ఇక్కడ ఈ కారిక. ఇందులో ఏం చెప్పారంటే మొట్టమొదలు ఎప్పుడూ కూడా మనకి అసలు ఎందుకు నాకు సంబంధం ఏమిటి, మనం అనుబంధ చతుష్టయంలో నాకు అసలు ఈ కావ్యానికి సంబంధం ఏమిటి, ఈ శాస్త్రానికి సంబంధం ఏమిటి అని అంటే దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాస, త్రివిధ దుఃఖాలని కూడా మనం పోగొట్టుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటే తదపఘాతకే, వాటిని పోగొడతాయి కనుక హేతౌ, ఆ కారణం చేత మనము ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని చదువుకోవాలి. త్రివిధ దుఃఖాలంటే ఏమిటి చెప్తారా అండి ఎవరన్నా? మనందరికీ తెలిసినవే, ఆది దైవిక, ఆది భౌతిక. అంతే, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. సో ఆ మూడే మనకి దుఃఖాన్ని కలిగించేవి. నాలుగో వారైతే ఉండదు. మనది ఎంత తరువుగా ఉంటాయంటేనండి మన సిద్ధాంతాలు, ఇంకా వీళ్ళు చెప్పినది తప్ప మరొకటి ఉండదు. ఇప్పుడు పంచభూతాలు, ఆరో భూతాన్ని మీరు అసలు ఊహించలేరు. ఊహిస్తే మీరే బ్రహ్మ, మీరే సృష్టికర్త, ఊహించలేరు. ఇంకొక సృష్టి రాదు. 5 ఉంటాయి, భూతాలు 5 ఉంటాయి. మనలో ఉండే మన ఇంగ్రీడియంట్స్ 5తోనే ఉంటాయి. ఆ రోజు మీరు చెప్పలేరు. ఏదైనా అలాగే ఉంటాయి. ప్రకృతి 25 ఉంటాయి ఇప్పుడు ఈయన చెప్పినటువంటివి. అలాగే దుఃఖత్రయాలు అంటే మీకు దుఃఖాన్ని కలిగించే కారణాలు 3 ఉంటాయి. ఆ 3 చెప్పారనమాట. అంతే, 4వది మీరు చెప్పలేరు, ఉండదు, ఉండే అవకాశమే ఉండదు మీకు. ఆ విధంగా మనకి అంటే శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది, ఈ 3ంటికి సంబంధించినటువంటివి. ఇంక వేరే ఉంటుంది, ఏముండదు. సో అంత తరువుగా చెప్పారు కనుక అందుకనే మనం ఇవన్నీ వేదాల్లోంచి తీసుకున్నవే కనుక అందుకనే మనం వేదవాక్యాన్ని ప్రమాణంగా తీసుకుంటాము. దాని మించి ఇంకేమీ లేదు అని. సో అటు పోగొట్టుకోవాలి, తత్ అపఘాతకే దాన్ని పోగొట్టుకోవాలి అనే హేతవు కారణం చేత మనం ఈ శాస్త్రాన్ని చదువుకోవాలి. అయితే దృష్టే సా అపార్థ చేత్ ఏకాంతత అత్యంతత అభావాత్ అంటే, అయితే ఇప్పుడు నాకు మీరు ఆది భౌతికము చెప్పారు, నాకు ఏదో ఒక కష్టం కలిగింది, ఓ పాము కలిసింది, దానికి నేను ఇది చదువుకునేదానికి ఏమిటి ప్రయోజనం? ఇది చదువుకోవడం ఎందుకు? బజార్లోకి పోయితే ఒక యాంటీవీనం ఒక ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోతుంది కదా. వీటినన్నింటినీ దృష్టోపాయాలు అని అంటాం. దృష్టోపాయాలు అంటే మనకి పైన కనపడుతున్నటువంటి ఉపాయాలు. అంచేత పైన ఉపాయాలు ఉన్నాయి కదా, దానికోసం నేను ఎందుకు చదవాలి, ఈ సాంఖ్యశాస్త్రం ఎందుకు చదవాలి అని అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, అలా నువ్వు అపార్థం చేసుకోకు. నాకు బజార్లో కనపడే దుష్టోపాయాలు ఉన్నాయి కనుక నేను ఎందుకు చదవాలి అనే అపార్థంలోకి వెళ్ళకు. ఎందుకంటే నీకు అవన్నీ కూడా అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చేటటువంటివే తప్ప ఏకాంతత అత్యంతత అనేవి అభావం అయిపోతాయి. ఏకాంతత అంటే నిన్ను ఇంకా ఆ దుఃఖం అనేటటువంటిది పూర్తిగా విడిచిపెట్టిపోవడం, అంటే మళ్ళీ ఎప్పుడూ రాకుండా. అది అత్యంతత అంటే మళ్ళీ తిరిగి నీ కేసు చూడకుండగా అంత సంపూర్ణంగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడము అనేది ఈ సిద్ధాంతాన్ని, ఈ శాస్త్రాన్ని చదివి సాధన చేసినందువల్ల నువ్వు సాధించగలుగుతావు. అంచేత మార్కెట్లో దొరికే దృష్టోపాయాలు ఉండగా నేను ఇది ఎందుకు చదవాలి అని నువ్వు అపార్థం చేసుకోబోకు అని ఈ కార్యక్రమంలో చెప్పారు అనమాట. ఆ దుఃఖత్రయాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే ఇక్కడ మీకు చెప్పాను నేను, ఆత్మ అంటే శరీరం, మనస్సు, తర్వాత మనకి ఆత్మ అనే సోల్ అనేది, సోల్ అనకూడదు, ఆత్మ అనే అనాలి దాన్ని. ఇవన్నీ కూడా ఆత్మ అనే దాని కిందే వస్తాయి కనుక ఆధ్యాత్మిక అంటే అది ఆత్మిక అంటే శారీరక మానసిక రుగ్మతలు, వీటిని ఆధ్యాత్మికము అని అంటాము. శారీరక రుగ్మతలు దేని వల్ల కలుగుతాయి అని అంటే వాతపిత్త శ్లేష్మాదుల వల్ల. మానసికము అనేటటువంటి దేని వల్ల కలుగుతాయంటే అరిషడ్ వర్గం వల్ల మనకి కలుగుతాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటి వల్ల మనకు మానసికమైనటువంటి కష్టాలు వస్తాయి, శారీరకమైనటువంటి కష్టాలు వస్తాయి. వీటిని ఆధ్యాత్మిక కష్టాలు.
ఇప్పుడు మీరు గమనించి ఉంటారు. ఇది మీరు ఎక్కడైనా సాంఖ్యం పుస్తకం చదివితే ఇవే ఉంటాయి. ఈ దుఃఖత్రయాభిఘాతాలు పోగొట్టుకోవడానికని అంటారు కానీ అవి ఏమిటి అనేది ఉండదు. సో ఇవన్నీ నేను కలెక్ట్ చేసి ఒక పక్క నుంచి అక్కడక్కడ చూసి నోట్స్ రాసుకున్నాను అన్నమాట. సో ఆధ్యాత్మికంలో రెండు, శారీరకం, మానసికం. ఆది భౌతికము అని అంటే భౌతికము, భూతాల వల్ల కలిగేటటువంటి, భూతాలు అంటే మనుషులు, జంతువులు, పక్షులు, అన్ని భూతాలే. వీటి వల్ల జరిగేది ఎవడో మన బుర్రబద్దలు కొట్టాడు, గోమి కొట్టాడు, లేదా పాము కరిచింది, కుక్క కరిచింది, ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ ఆది భౌతికంగా వచ్చేటువంటి కష్టాలు. ఆది దైవికం అంటే యక్ష రాక్షస గ్రహావేశ జనితము. అంటే ఇంకా యక్షులు అనండి, రాక్షసులు అనండి, గ్రహాలు అనండి, ఏమైనా కానివ్వండి, వీటి వల్ల జరిగేవి అనేటటువంటివి మనకి ఏమిటనమాట, దేవతల వల్ల. దైవికము అంటే దేవతల వల్ల జరిగేటటువంటి కష్టాలు ఏమిటి, ఇదిగో చూస్తున్నాగా 15 రోజుల నుంచి వర్షము, మొనక, కొట్టుకుపోవడము, ల్యాండ్ స్లైడ్స్, ఇవన్నీ అతి దైవికం కిందకి వస్తాయి అన్నమాట. మనం అట్లా అర్థం చేసుకోవాలి వీటిని. సో ఇవన్నీ కూడా, ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే రజోగుణ స్వభావాలు. ఇవన్నీ అంతఃకరణ గతాలు. అంతఃకరణము అని అంటే మనకి తెలుసు కదా మీకు, మనస్సు, బుద్ధి, అహంకారం, వాటిని అంతఃకరణము అని అంటాం. వీటిని పోగొట్టుకునే ఉపాయం ఏమిటి అని అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము. అంటే పురుషుడు అంటే మనలో ఉండేటటువంటి జీవము, ఆత్మ అంటే పురుషుడు, ప్రకృతి అంటే మనకి కనపడేటటువంటిదంతా ఏదైతే ఉందో ఇది ఒక మాయ. ఇది దేని వల్ల ఏర్పడుతుంది అంటే ప్రకృతి శక్తుల వల్ల ఏర్పడుతుంది. ప్రకృతిలోనే పంచభూతాలు వచ్చి దాని వల్ల ఏర్పడుతుంది. ఈ రెండిటికి తేడా తెలుసుకోగలగాలి. నువ్వు అనేది పురుషుడు గాని ప్రకృతి కాదు. అంచేత ఈ ప్రకృతిని నువ్వు ఎందుకు పట్టించుకుంటావు, నిన్ను నువ్వు పట్టించుకో. అంటే నువ్వు పురుషుడివి అని గ్రహించు. వివేక జ్ఞానము, విడదీసి చూసుకోవడం. నాలో పురుషుడు ఎవరు అంటే నాలో నేను అనేది ఎవరు, నాలో ప్రకృతి ఏది అనేది నువ్వు విడదీసుకుని గ్రహించగలిగితే అప్పుడు నీకు ఈ కష్టాలనేవి ఉండకుండా పోతాయి. ప్రకృతిని నువ్వు మాయా అని ఇగ్నోర్ చేయడం ప్రారంభిస్తే ఇంకా ఈ బాధలేవి కూడా నీ దరిచేరవు అని చెప్పాడు. ఈ వివేక జ్ఞానం ప్రతిపాదించటం, ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా చెప్పావు నువ్వు, అసలు ఇలా చెప్పడానికి నీకు అథారిటీ ఏమిటి అనేదాన్ని ఇప్పుడు ప్రమాణ సహితంగా ముందు చెప్పుకొని పెడుతున్నాడు అన్నమాట. ఇందులో మనకి ఇది కూడా ఎందుకు రాశాను అని అంటే దృష్టోపాయాలు అన్నాడు కదా. దృష్టోపాయాలు ఏంటంటే శారీరకం, వైద్య శాస్త్రం చెప్పాను కదా. మాత్ర వేసుకోవాలి, నొప్పి వచ్చింది మాత్ర వేసుకో, పోతుంది కదా. ఎందుకు నువ్వు దానికి సాంఖ్యశాస్త్రం ఎందుకు చదవాలి. మానసికము అని అంటే సచందన వనితాదులు, అంటే మనం వీళ్ళలోనే సుఖం ఉంది అని అనుకోవడం, చందనాలు రాసుకోవడం, సెంట్లు వేసుకోవడం, అమ్మాయిలతో సంతోషపడటం, ఇవన్నీ కూడా మానసికంగా మనకి వీటి వల్ల వచ్చేటటువంటి కష్టాలు. ఆది భౌతికము అంటే నిర్బాధ ప్రదేశాదులు, ఇవి నీతి శాస్త్రంలో చెప్తారు. ఆది దైవికము మణిమంత్రాదులు, అంటే ఇప్పుడు చెప్తారు కదండి, మనకి ఏదైనా ఒకటి వచ్చింది రావద్దు అని అంటే ఏదో పూజలు, శాంతులు, ఉపశాంతులు చెప్తారుగా, మంత్రాలు చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పనికొచ్చేవి కాదు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగిస్తాయేమో తప్ప ఆత్యంతిక అంటే ఏకాంతిక అది దొరకదు అని చెప్పారు అన్నమాట. తర్వాత ప్రతిదానికి అనుబంధ చతుష్టయం ఉండాలి కనుక ఈ గ్రంథంలో ఉన్న అనుబంధ చతుష్టయం అంటే విషయం ఏమిటి అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము. అంటే నేను ఎవరు అనేది మనం గ్రహించడము, అది పురుషుడు. ప్రకృతి అంటే దీని చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి సృష్టి సంబంధించినటువంటి మాయని తెలుసుకోవడము, ప్రకృతిని తెలుసుకోవడము. ప్రకృతి అనేది అసత్యము, పురుషుడు అనేది సత్యము అని తెలుసుకోవడమే అది విషయము. ప్రయోజనము ఆత్యంతిక దుఃఖాపఘాతము చెప్పుకున్నాం కదా. ఏకాంతక ఆత్యంతిక, మళ్ళీ తిరిగి రాని విధంగా ఈ దుఃఖత్రయాన్ని పోగొట్టుకోవడమే ప్రయోజనము. సంబంధం అంటే అందులో చెప్తున్నారు, పుస్తకమే గురువు, మీరు శిష్యుడు నేర్చుకుంటున్నారు, తెలుసుకోండి. తర్వాత అధికారి, నేను మీకు ముందే చెప్పాను. ఇందులో ఇప్పుడు వీళ్ళు శబ్దాన్ని తీసుకున్నారు. ఎక్కడైనా కానీ ఇప్పుడు వేదంలో చెప్పారు కనుక మహత్వం అనేది ఉంది అంటే మీరు నమ్మాల్సిందే. దాని శాస్త్రం ప్రతిపాదించింది, దాని మీద విశ్వాసం ఉంచరు, పుస్తకం చదవక్కర్లేదు, మీరు ఎవరు బాధపడరు, మీ ఇష్టం అని చెప్పారు అన్నమాట. సో తర్వాత రెండో కారిక, దృష్టవదానుశ్రవిక స
యవిశుద్ధి క్షయాతిశయయుక్త తద్విపరీత శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్ అనేది ఈ కారికలో చెప్పారు. ఈ కారికలో ఏం చెప్పారు అని అంటే తర్వాత ఓకే, ఇప్పుడు నువ్వు మార్కెట్లో దొరికే ఉపకారాలు వదిలిపెట్టేసేయి, అంటే అక్కడ కనపడేటువంటి దృష్టోపాయాలు వదిలేసేయి. కానీ వేదం అనేది ఒకటి ఉంది కదా, వేదంలో మనం ఎప్పుడు పూర్వమీమాంస అనుకున్నాం, వేదంలో మంత్రాలు ఉన్నాయి, యజ్ఞాలు యాగాలు అన్ని ఉన్నాయి. అవి మనం వేదంలో ఉండేటటువంటి విషయాల్ని మనం అనుష్ఠానం చేస్తే సరిపోతుంది కదా, అది దైవ కార్యమే కదా, అది చేయొచ్చును కదా. దానికి మళ్ళీ నేను ఇదెందుకు చదవాలి, ఈ శాస్త్రం ఎందుకు చదవాలి, నేను వేదాల్లో ఉన్న చదువుకుంటే సరిపోతుంది కదా అని అంటే, ఇక్కడ దానికి ఏం చెప్పాడు, దృష్టవత్ ఆనుశ్రవిక. ఆనుశ్రవికం అంటే వేదాల ద్వారా, అంటే వినికిడి ద్వారా, అంటే వేదాల ద్వారా శ్రవణ గ్రంథాలు, వేదాల ద్వారా వచ్చేటటువంటి ఉపాయాలు కూడా దృష్టవత్ అంటే పైన చెప్పినటువంటి దృష్టవత్ వాటి లాంటివే, అటువంటి దృష్టవత్ ఉపాయాలు లాంటివే, దుష్టోపాయాలు అని అంటాం. అంటే బజార్లో దొరికే మందులెంతో మీకు వేదంలో చెప్పినటువంటి విధానాలు కూడా అంతే. సాహి అవి కూడా అవిశుద్ధి క్షయాతిశయయుక్త. అవిశుద్ధి, అవి శుద్ధమైనటువంటివి ఏమీ కాదు, ఇక్కడ కూడా అవిశుద్ధి అయినటువంటివి. అవి కూడా అవి క్షయం కలిగినటువంటివే. అతిశయము, అందులో అతిశయం ఎక్కువ ఉంటుంది. మీరు యజ్ఞం చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత కష్టపడాలి, ఎంత నిర్వహణ చేసుకోవాలి, ఇదంతా అతిశయమే కదా. క్షయము అంటే వేదాల అనుష్ఠానం వల్ల వచ్చేటటువంటిది కూడా క్షయమైపోయేటటువంటిదే. ఓకే, మీరు స్వర్గప్రాప్తి కోసం చేశారు, స్వర్గానికి వెళ్ళారు, అయిపోతుంది, మళ్ళీ కింద పడతారు. సో క్షయం అయ్యేదే, అది అవిశుద్ధి. అంటే మీకు ఈ యజ్ఞయాగాదుల్లో ఎంతో అశుద్ధి కార్యక్రమాలు, ఇందులో బలులు అన్ని ఉన్నాయి కదండి. సో శుద్ధి కార్యక్రమాలు కానివి కూడా మీకు వేదంలో చెప్పబడ్డాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ లేని తద్విపరీత, ఇవన్నీ లేకుండా శ్రేయాన్, నీకు కేవలం శ్రేయస్సుని మాత్రమే కలిగించే వ్యక్త అవ్యక్త జ్ఞ విజ్ఞానాన్ని తెలుసుకో. వ్యక్తములు అంటే ఈ సృష్టి క్రమంలో వ్యక్తాలని కొన్ని చెప్పారు, అవ్యక్తాలను కొన్ని పెట్టారు, జ్ఞ అని ఒకటి చెప్పారు. జ్ఞ అంటే జ్ఞానము, పురుషుడు అనమాట. జ్ఞ అంటే పురుషుడు అని అర్థం. వ్యక్తాలు అవ్యక్తాలు పురుషుడు అని ఏదైతే చెప్పారో దీన్ని నువ్వు తెలుసుకో. అంతేగాని నువ్వు కేవలం వేదానుష్ఠానం చేస్తానంటే అదేమీ ప్రయోజనం లేదు, అది కూడా బజార్లో దొరికే దుష్టోపాయాలు వంటిది అని ఇక్కడ చెప్పారు అన్నమాట. మూడో కారిక, మూల ప్రకృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతి సప్త షోడశకస్తు వికారా నా ప్రకృతి నా వికృతి పురుష అని ఇక్కడ చెప్పారు అన్నమాట. అంటే ఇప్పుడు ఇందులో ఏం చెప్పారంటే, మనం ముందు ప్రకృతి వికృతి అనే దాని గురించి మాట్లాడాము. కొన్ని కేవల ప్రకృతులు, కొన్ని కేవల వికృతులు, కొన్ని ప్రకృతి వికృతులు, కొన్ని నా ప్రకృతి నా వికృతి. ఈ 4 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి సృష్టి క్రమంలో అని చెప్పారు. ఈ 4 రకాలు అంటే ఏమిటంటే, ప్రకృతి అని అంటే మరొక విషయానికి జన్మనిచ్చేదాన్ని ప్రకృతి అని అంటాం. ఇప్పుడు స్త్రీ ఉంది, స్త్రీ ప్రకృతి, ఎందుకంటే బిడ్డలకి ఇస్తుంది, తన నుంచి మరొక జీవి ఉద్భవిస్తుంది కనుక ప్రకృతి అవుతుంది అనమాట. అది ప్రకృతి. అలాగే వికృతి అంటే ఏమిటంటే ఒక మూల విషయంలో నుంచి జన్మించినటువంటిది వికృతి, అందులో నుంచి వచ్చినటువంటి వికృత స్వరూపము, ఇది వికృతి. ప్రకృతి అంటే ఒక వికృతికి జన్మనిచ్చేది ప్రకృతి. అంచేది ఇక్కడ ప్రకృతి వికృతి అంటే ఇది. కేవల ప్రకృతి అని అంటే ఏమిటంటే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, కేవల ప్రకృతి, కేవల వికృతి, ప్రకృతి వికృతి, నా ప్రకృతి నా వికృతి అని 4 రకాలు చెప్పుకున్నాం కనుక, కేవల ప్రకృతి అంటే ఏమిటంటే ఇది ప్రకృతి మాత్రమే. అంటే అందులో నుంచి వేరే పదార్థాలు వేరే తత్వాలు వస్తాయే కానీ అది ఎందులో నుంచి రాలేదు, అది మూలం అంతే. అది పరమాత్మ స్వరూపం ఉన్నది అన్నట్టు అంతే అనమాట. అది సత్ అని అంటాం మనం దాన్ని. అది ఎక్కడి నుంచి వచ్చిందని దాని ఇంకా అది క్వశ్చన్ చేయకూడదు, అది స్టార్టింగ్ పాయింట్ అంతే అది. సో మూల ప్రకృతి మనం ముందర పరమాత్మ, నేను ఇక్కడ కూడా మీకు మొత్తం స్ట్రక్చర్ అంతా చెప్పటం లేదు. మనం బ్రహ్మము అనేటటువంటి జ్ఞానం కింద తీసుకుంటే బ్రహ్మాన్ని ఆవరించి ప్రకృతి బ్రహ్మతో పాటే ఉంటుంది, బ్రహ్మతో పాటే అన్ని అట్రిబ్యూట్స్ దీనికి కూడా ఉంటాయి. ప్రకృతికి ఈ ప్రకృతి అని ఉంటుంది, దాన్ని మూల ప్రకృతి అని అంటాం. అది మొట్టమొదటిలో అది కూడా బ్రహ్మంలో కలిసిపోయి
జ్ఞాన స్వరూపంగా ఉన్నప్పుడు అది మేనిఫెస్ట్ అవ్వదు అన్నమాట. అంటే అది బయటికి కనపడని విధంగా అందులోనే నిక్షిప్తమై ఉండిపోతుంది బ్రహ్మంలో. అప్పుడు అది సంపూర్ణ శుద్ధ జ్ఞాన స్వరూపము. తర్వాత మీకు ఈ మూల ప్రకృతిలో నుంచి ఇంకా సృష్టి క్రమం ప్రారంభమైనప్పుడు మూల ప్రకృతిలో నుంచి సృష్టి అంతా ప్రారంభమవుతుంది. ఈ మూల ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి మూలం లేదు, అదే స్టార్టింగ్. అంచేత అది కేవల ప్రకృతి. మూల ప్రకృతి అంటే ఏ ప్రకృతిలో నుంచి ఈ సృష్టి అంతా బయలువడలిందో అది కేవల ప్రకృతి. ఇంకా ఇందులో నుంచి ఏమొచ్చాయి అంటే ఏమొచ్చాయో అవి ఏమేమి వచ్చాయో అవన్నీ తర్వాత చూద్దాం మనం. అవి ఏమిటి? అవి వాటిని మనం వికృతులు అని అంటాం. మూల ప్రకృతి అవికృతి అంటే మూల ప్రకృతి అనేది అవికృతి, అది వికృతి కానిది. మూల ప్రకృతి ఎందులో నుంచి రాలేదు, మూల ప్రకృతి ఉన్నది. బ్రహ్మం ఎలాగో అది కూడా అంతే, బ్రహ్మంతో పాటే అది కూడా ఉన్నది. అవికృతి, అది వికృతి కానిది. తర్వాత మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త. మహదాద్యాహ మహత్ మొదలైనటువంటివి, మహత్ మొదలైనటువంటివి సప్త 7 ఉన్నాయి. ఈ 7 కూడా ప్రకృతి వికృతులు. అంటే ఇవి ప్రకృతులు వికృతులు కూడాను. ప్రకృతులు ఎందుకు అని ఉంటే ఈ మహదాదులు 7 నుంచి కూడా వేరే పదార్థాలు వేరే తత్వాలు పుడతాయి కనుక ప్రకృతులు. అంచేత వేరే వాటికి ఇస్తున్నాయి కనుక జన్మాన్ని, అవి ప్రకృతులు. ఇవి మూల ప్రకృతిలో నుంచి వచ్చాయి కనుక వికృతులు. కనుక ఈ మహదాదులు 7 మహదాద్యాహ సప్త ప్రకృతి తథా వికృతి అంటే ప్రకృతులు వికృతులు కూడా అని చెప్పారు. 7 ఏమిటంటే మహత్తు అహంకారము పంచతన్మాత్రలు 5. మహత్తు అహంకారం పంచతన్మాత్రలు మొత్తం 7. తర్వాత షోడశకస్తు వికారాహ, ఇందులో 16 వికారాలు వచ్చాయి. ఇవి కేవల వికారాలు అని అన్నాం. ఎందుకని అన్నారంటే ఇక్కడ వికారాలని ఇవి ప్రకృతులు కాదు, వికృతులు మాత్రమే. అంటే ఇవి పై వాటిలో నుంచి పుట్టాయే తప్ప ఇంకా వీటిలో నుంచి ఇంక వేరే ఏం రాలేదు. అక్కడితో సృష్టి కార్యక్రమానికి, వస్తువులు తయారవడానికి, సృష్టి తయారవడానికి ఆ వికారాలుగా ఉంటే సరిపోతుంది. ఇంకా అది అనంతంగా సాగదు కదా. ముందు మూల ప్రకృతి ఉంది, అది వికృతి కాదు. ఇందులో నుంచి 7 ప్రకృతి వికృతులు వచ్చాయి. అంటే ఇవి ప్రకృతులు ఎందుకంటే వీటిలో నుంచి వస్తాయి కనుక ఈ 7 నుంచి 16 వికారాలు వచ్చాయి. ఇవి కేవలం వికారాలు, ఇంక ఇందులో నుంచి ఏమీ రాలేదు. ఈ 16 ఏమిటి అనేది కూడా మనకి తెలిసిపోతుంది. మనకి ఆ కార్యకు వచ్చినప్పుడు మనం చదువుదాం. ఇప్పుడు అన్ని అంటే 3 5 15 తెలిసిపోతుండే కదా మనకి. అంటే ఈ పంచ తన్మాత్రలో నుంచి వచ్చేటటువంటివి పంచభూతాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 15, ఇలాగ మనం 17 ఇందులో నుంచి వస్తాయి, 16 ఇందులో నుంచి వస్తాయి. అది తర్వాతది ఏంటి? ప్రకృతి వికృతి. ప్రకృతి కాదు వికృతి కాదు. ఇది ఎవరంటే పురుషుడు. ఇది బ్రహ్మ పదార్థం, ఇదనమాట. ఇది మనం అక్కడ బ్రహ్మము అని అంటాము, ఇక్కడ పురుషుడు అని అన్నారు సాంఖ్య శాస్త్రంలో. పురుషుడు అంటే ఎవరంటే ఆయన ప్రకృతి కాదు, ఆయన ఎందులో నుంచి రాలేదు కనుక ఆయన ప్రకృతి కాదు. ప్రకృతి నా వికృతి, ఆయన వికృతి కూడా రాలేదు, ఎందులో నుంచి రాలేదు కనుక నా ప్రకృతి అంటే ఆయనలో నుంచి కూడా ఏమీ రాలేదు. ఎందుకంటే తర్వాత ఏం చెప్తారంటే మనకి ఈ పురుషుడికి సృష్టితో ఏమీ సంబంధం లేదు, పురుషుడు కేవలం సాక్షి మాత్రమే ఉంటాడు అని మనకు చెప్తారు. పదార్థాలు 3 విధాలు, ఇవి తెలిస్తే సరిపోతుంది. వ్యక్త అవ్యక్త జ్ఞ. వ్యక్తాలు 2 విధాలు, ప్రకృతి వికృతి. వ్యక్తాలు అంటే ఏమిటంటే మనకి మేనిఫెస్ట్ చెందేటటువంటివి, కనపడేటటువంటివి, అంటే ఆవిష్కరణ చెందేటటువంటివి. అవి ఏమిటంటే ప్రకృతి వికృతి. 2 విధాల వ్యక్తాలు 4 విధాలుగా ఉండవచ్చును. ఇప్పుడు 2 విధాల వ్యక్తాలు ప్రకృతి వికృతి. ఇవి ఎలా ఉండొచ్చును? ఎప్పుడైతే ఆప్షన్స్ ఉన్నాయో 4 విధాలు ఉండొచ్చు. అంటే కేవలం ప్రకృతులు కావచ్చు, కేవలం వికృతులు కావచ్చు, ప్రకృతి వికృతులు 2 కూడా అయినవి కావచ్చును, ఏది కానిది కూడా కావచ్చును. ఇది 4 విధాలుగా ఉండొచ్చును. ఇందులో ఏది అని అంటే ప్రధానం కేవల ప్రకృతి. ప్రధానము లేక మూల ప్రకృతి అని దాన్నే అంటాం మనం. ప్రధానం అన్నా మూల ప్రకృతి అనేది కేవల ప్రకృతి.
ఇది వికృతి కాదు, ఇది ఎందులో నుంచి రాలేదు. ఇందులో నుంచి తర్వాత సృష్టి క్రమంలో పదార్థాలన్నీ బయటకు వచ్చాయి కనుక వాటికన్నింటినీ ఇది ప్రకృతి అయింది. మహదాదులు ఇవి ప్రకృతి వికృతులు. మహరాదులు అంటే మహత్, అహంకారము అంటే బుద్ధి, అహంకారము, పంచ తన్మాత్రలు 5, 5, 2, 7. ఇవి ప్రకృతి వికృతులు. ఇవి వికృతులు ఎందుకు? ప్రధానంలో నుంచి వచ్చాయి కనుక. ప్రకృతులు ఎందుకు? ఇందులో నుంచి కింద వచ్చాయి కనుక. కింద వచ్చినవి ఏమిటి? 16 కేవల వికృతులు. అంటే ఇంక ఇందులో నుంచి ఏమీ రాలేదు, ఇక్కడితో అయిపోయింది, సృష్టి పూర్తి అయిపోయింది. ఇవి ఏమిటి అంటే ఇంద్రియాలు, మనస్సు, పంచభూతాలు. అంటే ఎన్నయ్యండి ఇంద్రియాలు? ఎన్నండి మనకి? 2 5 10, 11 మనసులో కలిపి ఏకాదశేంద్రియాలు అంటాం మనం కదా. పంచభూతాలు అంటే తన్మాత్రల్లో నుంచి వచ్చేటటువంటివి పంచభూతాలు. అహంకారంలో నుంచి వచ్చేటటువంటివి ఇంద్రియాలు, మనస్సు. సో మొత్తంగా 16. అంటే ఇంద్రియాలు 11 ఇంద్రియాలు, 5 పంచభూతాలు, 16. ఇవి కేవల వికృతులు. ఇది ఇంకా పురుషుడు అనేవాడు జ్ఞా అంటే నా ప్రకృతి, నా వికృతి, 4వ రకం. ఆయన ప్రకృతి కాదు, వికృతి కాదు, ఆయన అనుభయుడు అని అంటాం మనం. ఇక్కడ ఆప్ చేసేద్దామండి. ధన్యవాదం మహోదయ. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, మళ్ళీ రేపు కలుద్దామండి.